కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. విజువల్ C++ 2010 ఎక్స్ప్రెస్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 10లో ఉన్నాం. సో ఈ 10th లెసన్లో నేను మీకు లిస్ట్ బాక్స్ గురించి నేర్పించబోతున్నాను. సో దానికంటే ముందు ఫ్రెండ్స్, మనం ఒకసారి లాస్ట్ టైం రెడీ చేసినటువంటి 9th లెసన్లో చూసినటువంటి ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో లాస్ట్ టైం మనం కాంబో బాక్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఓకే, కాంబో బాక్స్లో లిస్ట్ అనేవి పాపులేట్ చేసాం. అంటే MySQL డేటాబేస్ నుండి మనం ఈ యొక్క వాల్యూస్ని దాంట్లోకి తెచ్చుకున్నాం. అండ్ అదేవిధంగా ఇక్కడ సెలెక్ట్ చేసిన వాల్యూకి కరస్పాండింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నావో అవి ఇక్కడ వచ్చేలాగా మనం చేయడం జరిగింది. అవునా? ఓకే, సో ఇప్పుడు అదేవిధంగా రీసెట్ బటన్ని కూడా మనం ఏ విధంగా మేక్ చేయాలో చూడడం జరిగింది 9th లెసన్లో. ఓకే, సో ఎగ్జిట్ పైకి క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది షార్ట్గా బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు నేను మీకు నేర్పించబోయే ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో లిస్ట్ బాక్స్ అంటే ఇదన్నమాట. ఈ విధంగా లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్ అన్నీ కూడా దీంట్లోకి వచ్చే విధంగా మనం MySQLతో కనెక్షన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది లిస్ట్ బాక్స్తో. ఓకే, సో ఇది ఏ విధంగా అనేది నేర్చుకుందాం. అదేవిధంగా దీంట్లో ఇవన్నీ వాల్యూస్ కాకుండా మామూలుగా కాంబో వాల్యూస్ ఏ విధంగా అయితే ఉన్నావో కాంబో బాక్స్లో, అదేవిధంగా ఓన్లీ నేమ్ వాల్యూస్, నేమ్స్ మాత్రమే ఇక్కడ పాపులేట్ అయ్యేలా చూసి, అండ్ నేమ్స్ ఎప్పుడైతే పాపులేట్ అవుతావో వాటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇదే విధంగా మారేలాగా. ఓకే, ఇక్కడ కాంబో బాక్స్లో ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నా లేదా ఇక్కడ ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ బాక్సెస్ కరస్పాండింగ్ వాల్యూస్ని పొందేలాగా మనం చేయాలన్నమాట ఇప్పుడు. ఓకే, సో ఎగ్జిట్ పై క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఒక లిస్ట్ బాక్స్ అనేది కావాలి. సో ఇది కాస్త పైకి తీసుకెళ్తున్నాను. ఓకే ఓకే, సో టూల్ బాక్స్లో ఇక్కడ చూడండి, మీరు లిస్ట్ బాక్స్ అనేది మీకు ఈజీగా దొరికిపోతుంది. ఓకే, సో కాస్త ఎన్లార్జ్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా తీసుకుందాం. అవసరం అనుకుంటే మళ్ళీ తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ లిస్ట్ బాక్స్లో ఏంటంటే ఎప్పుడు కానీ దీంట్లో చాలా రోస్ ఉంటవి. మనకి ఇక్కడ హిడెన్లో ఉండొచ్చు, కానీ రోస్ అనేవి దీంట్లో ఉంటవి. సో మనం ఐటమ్స్ అనేవి లిస్ట్ బాక్స్ కాంబో బాక్స్ లాగానే ఐటమ్స్ని, కాంబో బాక్స్కి దీనికి తేడా ఏం లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కాంబో బాక్స్ అనేది ఒక టెక్స్ట్ బాక్స్ లాగా కనిపిస్తూ దానికి డ్రాప్ మెను అనేది ఉంటుంది. అంటే దానిపైన ఇక్కడ కార్నర్లో క్లిక్ చేసినప్పుడు మెను అనేది బయటకు వచ్చేస్తుంది. కానీ ఇది ఏంటంటే ఆల్రెడీ డ్రాప్ డౌన్ అయినటువంటి మెను లాంటిది అనమాట. ఓకే, సో లిస్ట్ బాక్స్ అంటే ఏంటి? ఇక్కడ కాంబో బాక్స్లో హిడెన్గా ఉన్నటువంటి లిస్ట్ బాక్స్ బయటకు వచ్చినట్లు అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ కార్నర్లో రకరకాల యూజ్ డాటా బౌండ్ ఐటమ్స్ అని కనిపిస్తుంది. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మనకు దాని గురించి అవసరం లేదు. సో ఇప్పుడు లిస్ట్ బాక్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. దీనికి మనం దీంట్లో ఐటమ్స్ని తీసుకురావడం కోసం మనం ఎక్కువగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కాంబో బాక్స్ పై డబుల్ క్లిక్ చేయండి. మీరు చూసినట్లయితే ఇక్కడ కాంబో బాక్స్లో వాల్యూస్ని ఫిల్ చేయడానికి మనం ఒక ఫంక్షన్ని రాసుకోవడం జరిగింది. అవునా? ఫిల్ కాంబో అనేటువంటి ఫంక్షన్ని మనం రాయడం జరిగింది. సో ఇదే ఫంక్షన్ని యూజ్ చేసి మనం ఎక్కువగా ఏమీ చేయకుండానే ఈ యొక్క లిస్ట్ బాక్స్ని ఫిల్అప్ చేయొచ్చు మనం. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కాపీ చేసేసుకొని ఈ లైన్ని, సో ఇది పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ కాంబో బాక్స్ 1 అనేది మనకు కాంబో బాక్స్ని ఫిల్అప్ చేస్తుంది. సో కాస్త స్పేస్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఈ కాంబో బాక్స్ ప్లేస్లో మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్ బాక్స్ యొక్క నేమ్ని తీసుకోవచ్చు. ప్రాపర్టీస్, సో నేమ్, కాపీ అండ్ పేస్ట్. ఓకే,
సో ఇప్పుడు రన్ చేసినట్లయితే చూడండి, మనకు కంప్లీట్గా ఇక్కడ కాంబో బాక్స్లో ఉండేటువంటి నేమ్స్ అన్నీ కూడా దీంట్లో కూడా వచ్చేసినవి. ఓకే, సో ఈజీగా మనం ఈ యొక్క ఫంక్షన్ని అంటే ఈ కాంబో బాక్స్లో మనం MySQL కనెక్షన్తో దాంట్లోని వాల్యూస్ని ఏ విధంగా అయితే ఫిల్ చేసుకున్నామో అదే ఫంక్షన్ని ఇక్కడ జస్ట్ మీరు కాంబో బాక్స్ 1 అనేది తీసేసి లిస్ట్ బాక్స్ 1 అనేది పెడితే సరిపోతుంది. అయితే ఈ లైన్ని నేను మరోసారి రాసుకోవడానికి కారణం ఏంటంటే నా కాంబో బాక్స్ కూడా వర్క్ చేయాలని, దట్స్ ఆల్. ఓకే, సో అంతేకాకుండా మనం కాంబో బాక్స్లో ఏం చేయొచ్చు అంటే లిస్ట్ బాక్స్లో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఓన్లీ నేమ్ మాత్రమే కాకుండా, ఓకే, నేమ్ మాత్రమే కాకుండా మీరు కంప్లీట్ వాల్యూస్ని తీసుకునే విధంగా దీన్ని తీసుకోవచ్చు. ఓకే, సో అలా చేయాలనుకుంటే మీరు కావాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ లైన్ని డిలీట్ చేస్తున్నాను. చూడండి, లిస్ట్ బాక్స్లో ఎలాంటి ఫిలప్ జరగదు ఇప్పుడు. ఓకే, సో లిస్ట్ బాక్స్లో మనకు ఎలాంటి ఐటమ్స్ కూడా ఉండవు. చూసారా? సో ఎందుకంటే దీనికి కనెక్షన్ని తీసేసాను నేను. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే చూడండి, బాగా గమనించండి, ఇక్కడ ఫిల్ కాంబో అని మనం రాసుకున్నటువంటి కస్టమ్ ఫంక్షన్ని కంప్లీట్గా, ఓకే, ఈ ఫంక్షన్ని మొత్తంగా కాపీ చేసుకుంటున్నాను. సో చేసుకొని నేను దీని క్రింద, ఓకే, ఇక్కడ వద్దు, లాస్ట్లో తీసుకుందాం. ఓకే, సో లాస్ట్లో అంటే ఈ ఫంక్షన్ కింద, ఓకే, సో ఈ ఏరియాలో నేను ఈ ఫిల్ కాంబో అనేటువంటి ఫంక్షన్ని పూర్తిగా కాపీ చేసుకొని ఇక్కడ తీసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఆ ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వకూడదనే ఉద్దేశంతో. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఫిల్ కాంబోకి బదులు ఫిల్ లిస్ట్ బాక్స్ అని పెడతాను. ఓకే, ఫంక్షన్ నేమ్ని చేంజ్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రోటోటైప్ని పైన తీసేసుకుందాం మనం. సో ఇక్కడ ఈ విధంగా ఫిల్ కాంబో అని ఎక్కడైతే మనం తీసుకున్నామో అది తీసేసి ఫిల్ లిస్ట్ బాక్స్ అనే ఫంక్షన్ని కూడా కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇదొక ఫంక్షన్ అండ్ ఇదొక ఫంక్షన్, రెండు వేరు ఫంక్షన్స్. ఓకే, సో క్రిందకు వచ్చాను అండ్ ఇక్కడ మనకు లిస్ట్ బాక్స్ యొక్క నేమ్ అనేది అవసరం. కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు మరోసారి డీబగ్ చేస్తున్నాను. చూడండి, లాగిన్. ఓకే, సో లిస్టులు అన్నీ కూడా వచ్చేసినవి. అయితే ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ మిగిలిన ఐటమ్స్ కూడా అంటే SID, లాస్ట్ నేమ్, ఏజ్, ఈ 3 ఐటమ్స్ కూడా దీంతో కలిపి పూర్తిగా వచ్చే విధంగా నేను చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో అప్పుడు ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ చూడండి, దీన్ని క్రిందకి ఈ విధంగా నెట్టేయండి. ఓకే, సో క్రిందకి తీసుకోండి ఈ విధంగా. సో ఆ తర్వాత ఇక్కడ ఇది ఎక్స్ నేమ్కి బదులు ఎక్స్ ఫస్ట్ నేమ్ అని తీసుకుంటున్నాను. చూడండి, ఎక్స్ ఫస్ట్ నేమ్ ఇది ఇక్కడ ఉండాలి అండ్ ఇక్కడ ఉండాలి. ఓకే, సో ఇది తీసేస్తున్నాను, తర్వాత మనం ఫిలప్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం ఏదైతే తీసుకుంటామో వేరియబుల్ నేమ్ అది మనకు లిస్ట్ బాక్స్లో వస్తుంది. అవునా? ఓకే, సో ఇక్కడ చేంజెస్ చేయాల్సినవి మరేమైనా ఉన్నావా అంటే ఇక్కడ ఓకే, సో ప్రస్తుతానికి ఏం లేవు అనుకోండి. ఓకే, ఈ ఫంక్షన్ని నేను మళ్ళీ రాసుకుంటున్నాను. సో కనెక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, కంప్లీట్ డేటాని మనం రీడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. అవునా? సో ఎనీవేస్ ఇక్కడ ఫస్ట్ నేమ్కి ముందుగా ఏముండాలి అంటే మనకు ఈ యొక్క ఐడి అనేది ఉండాలి. సో ఎక్స్ ఫస్ట్ నేమ్కి బదులుగా నేనేం చేస్తానంటే ఎక్స్ SID అనేది రాస్తాను. అవునా?
సో ఆ తర్వాత ఇక్కడ కూడా మనకు ఓకే. సో దీనికే ఇక్కడ వాల్యూని మనం అసైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోండి. అండ్ ఇక్కడ గెట్ స్ట్రింగ్కి బదులుగా మనం ఏం చేయాలి, గెట్ ఇంట్ 32 అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇది ఇంటిజర్ కాబట్టి మనం ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్స్లో చూసినటువంటిది. అండ్ కాలం నేమ్ వచ్చేసి ఎస్ఐడి. ఓకే. సో ఆ తర్వాత ఇది స్ట్రింగ్లోకి మనం వాల్యూని అసైన్ చేస్తున్నప్పుడు డాట్ టు స్ట్రింగ్ అనేటువంటి ఫంక్షన్ని మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఇది స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, పేస్ట్. సో ఈసారి ఎక్స్ ఫస్ట్ నేమ్కి బదులు ఎక్స్ లాస్ట్ నేమ్ అనేది తీసుకుంటున్నాను. ఇదే కాపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తే దానికి మనం వాల్యూని ఇప్పుడు అసైన్ చేస్తున్నట్లు అవుతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్, అవునా, ఇది కాలం నేమ్ యాక్చువల్లీ. సో ఇక్కడ లాస్ట్ నేమ్, అవునా, ఒక ఆర్డర్లో వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ వన్ ఏంటి, ఇంటిజర్ కాబట్టి దీన్ని కాపీ చేసుకుందాం. ఓకే. సో టు స్ట్రింగ్ కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి నేను ఆ విధంగా చేస్తున్నాను అనమాట. ఓకే. సో ఎనీవేస్ ఇక్కడ ఎస్ఐడికి బదులు ఎక్స్ ఏజ్, సో దీనికే మనం వాల్యూని అసైన్ చేయాలి కాబట్టి ఇది కాపీ. ఓకే. సో ఎస్ఐడికి బదులు ఏజ్, కాలం నేమ్ ఏంటి, ఏజ్. ఓకే. సో ఇప్పుడు మనకు మన కనెక్షన్ ద్వారా, ఐ మీన్ MySQL కనెక్షన్ ద్వారా మనం డేటాబేస్ని మొత్తం రీడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ దీనిలోకి గెట్ ఫంక్షన్స్ ద్వారా, ఓకే, గెట్ ఇంట్ 32, గెట్ స్ట్రింగ్ అనేటువంటి ఈ ఫంక్షన్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, దాంట్లో నుండి డేటాని తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఎక్స్ ఎస్ఐడిలో ఎస్ఐడి వాల్యూని మనం, ఐ మీన్ ఐడిని ఎస్ఐడిలో స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ ఎక్స్ ఫస్ట్ నేమ్ అనేటువంటి వేరియబుల్లో ఈ యొక్క ఫస్ట్ నేమ్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే లిస్ట్ ఐటమ్, ఆ లిస్ట్ బాక్స్ లోపల మనం వాల్యూస్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది రాసుకోవాలి. అవునా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం ఈ యొక్క వేరియబుల్ని తీసుకుంటాం ఎందుకంటే ఇది ఐడి. ఓకే. తర్వాత ప్లస్ యూజ్ చేయండి. సో ఇక్కడ కొంత స్పేస్ అనేది తీసుకోండి, చక్కగా కనిపిస్తుంది. మనం ఇది ఎందుకు ఈ విధంగా తీసుకుంటాం అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. సో మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ప్లస్ ప్లస్, మళ్ళీ స్పేస్, మధ్యలో ఇక్కడ స్పేస్ని క్రియేట్ చేయాలి ఈ విధంగా. ఓకే. సో తర్వాత లాస్ట్ నేమ్, మళ్ళీ ప్లస్ ప్లస్, అండ్ ఇక్కడ కొంత స్పేస్, ఫైనలీ ఎక్స్ ఏజ్. ఓకే. సో ఈ విధంగా మనం తీసుకోవడం ద్వారా మనం చాలా అందంగా ప్రజెంట్ చేయవచ్చు అన్నమాట. ఓకే. సో కంప్లీట్ అయింది కాబట్టి స్టార్ట్ డీబంగింగ్ పై క్లిక్ చేస్తున్నాను. ఎస్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఎస్ ఇట్స్ కరెక్ట్. చూడండి, ఈ విధంగా మనం ఈ యొక్క MySQL డేటాబేస్ని లిస్ట్ బాక్స్లోకి తీసుకురావచ్చు అన్నమాట. ఓకే. అయితే కాంబో బాక్స్లో మనం ఓన్లీ నేమ్స్ అనేవి తీసుకున్నాం, కానీ కొన్ని సందర్భాలలో మనం లిస్ట్ బాక్స్లో ఈ విధంగా పూర్తి డేటాని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అలాంటి సందర్భంలో మనకు ఈ విధంగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే. కానీ ఇప్పుడు ఇదంతా మనకు అక్కర్లేదు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇది నేర్చేసుకున్నాం కదా, ఓకే, కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ కాంబో బాక్స్ లాంటి యాక్షన్ని తీసుకోవాలనుకుంటున్నాను. అంటే నేమ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ దానికి సంబంధించిన కరస్పాండింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఇక్కడ పాపులేట్ అయ్యే విధంగా చేయాలనుకుంటున్నాను. అది దేన్ని ఉపయోగించి, ఇక్కడ లిస్ట్ బాక్స్ని ఉపయోగించి. అయితే అలాంటప్పుడు మనకు ఈ డేటాబేస్ మొత్తం కంప్లీట్గా అవసరం లేదు, ఓన్లీ నేమ్స్ ఇక్కడ వచ్చే విధంగా తీసుకుందాం మనం. ఓకే. ఎగ్జిట్ పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కంప్లీట్ డేటాని తీసుకుంటున్నాం కదా, దానికి బదులుగా ఓన్లీ నేమ్స్ మాత్రమే తీసుకుందాం. ఓకే. సో అప్పుడు మనకి ఈ సైజ్ అంతా అక్కర్లేదు. ఓకే.
సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనుకోండి. సో ఇప్పుడు నేను ఓన్లీ నేమ్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఇదంతా కూడా నాకు అక్కర్లేదు. సో ఓన్లీ ఎక్స్ ఫస్ట్ నేమ్ అనేది మాత్రం తీసుకుంటాను. చూడండి, ఓన్లీ ఇది తీసేస్తే సరిపోతుంది. అవసరం అనుకున్నప్పుడు మళ్ళీ ఇది మనం యూజ్ చేసుకోవడానికి ఈ కోడ్ అంతా కూడా ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీకు చూపించాను. ఓకే, సో నెక్స్ట్ మనకు మరో రకమైన రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ నేమ్ని తీసుకుంటున్నాం. సో ఒకసారి డీబగ్ చేసి చూసినట్లయితే చూడండి, లాగిన్. ఓకే, సో ఇక్కడ చూడండి, రఫీక్, విక్రమ్, శ్రీకాంత్ ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం సమీర్ అనేటువంటి ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కరెస్పాండింగ్ వాల్యూస్ ఏవైతే ఉంటావో అంటే రిలేటెడ్ వాల్యూస్ సమీర్ అన్నప్పుడు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఐడి ఇక్కడ క్రియేట్ అవ్వాలి, పాపులేట్ అవ్వాలి. ఓకే, సో తర్వాత సమీర్, మొహమ్మద్, ఆ తర్వాత అతని ఏజ్ అనేది ఇక్కడ పాపులేట్ అయ్యే విధంగా మనం చేయాలి. ఓకే, అర్థమైంది కదండి కాన్సెప్ట్. ఇక్కడ మనం ఏ విధంగా అయితే కాంబో బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కాంబో బాక్స్లో ఒక ఐటెంని చేంజ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే అవుతుందో అదే విధంగా ఇక్కడ అయ్యే విధంగా చేయాలి. అంటే సింపుల్, మనం కాంబో బాక్స్కి రాసినటువంటి ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. సో మనం ఈ ఏరియాలో అంటే మనం లిస్ట్ బాక్స్ 1 సెలెక్టెడ్ ఇండెక్స్ చేంజ్డ్ అనేటువంటి ఈ ఫంక్షన్ లోపల మనం ఆ కోడ్ అంతా కూడా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కోడ్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. అంటే కాంబో బాక్స్ ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్న దగ్గర నుంచి క్యాచ్ వరకు ఇదంతా కాపీ చేయండి. ఆ తర్వాత మరోసారి బయటికి రండి, ఇక్కడ లిస్ట్ బాక్స్ పై డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం ఇదంతా పేస్ట్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక వేరియబుల్ని తీసుకున్నాం మనం కాంబో ఐటమ్ అని. ఏంటి? కాంబో బాక్స్లో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐటమ్, కానీ ఇక్కడ ఇది లిస్ట్ ఐటమ్ అని తీసుకుందాం. ఓకే, సో ఎందుకంటే లిస్ట్ బాక్స్కి సంబంధించినటువంటి ఐటమ్ కాబట్టి కాంబో ఐటమ్, లిస్ట్ ఐటమ్. ఓకే, సో ఇక్కడ కూడా ఏం చేయాలి అంటే లిస్ట్ బాక్స్ యొక్క నేమ్ని తీసుకోవాలి. కాపీ. ఓకే, పేస్ట్. సో ఇక్కడ లిస్ట్ బాక్స్ యొక్క టెక్స్ట్ అంటే ఏదైతే సెలెక్టెడ్ ఐటమ్ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ లిస్ట్ ఐటమ్గా ఏం చేస్తున్నాం? స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, ఒక కొత్త స్ట్రింగ్ తీసుకొని. ఓకేనా, సో బాగుంది. అండ్ ఇక్కడ ఈ ఐటమ్ ఏదైతే ఉందో లిస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లిస్ట్ ఐటమ్ మనం లిస్ట్ బాక్స్లో ఏదైతే సెలెక్ట్ చేసిన ఐటమ్ ఉందో అది ఇక్కడ ఫస్ట్ నేమ్తో కంపేర్ చేసి చూస్తుంది అనమాట. వేర్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఐటమ్. ఓకే, అర్థమైంది కదండి కాన్సెప్ట్. రైట్, ఇప్పుడు మనం చేయాల్సిన చేంజెస్ గురించి చూద్దాం. సో ఇక్కడ వీటన్నింటినీ మనం ఇక్కడ ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు ఐ థింక్. ఓకే, ఎందుకంటే మనం ఈ ఈ బాక్సెస్ లోపలనే మనం వాటిని ఫిలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అంతా కూడా కరెక్ట్గా ఉంది. ఓకే, సో ఒకసారి డీబగ్ చేసి చూద్దాం ఏదైనా ఎర్రర్ ఉందా. ఓకే, ఎస్, ఎలాంటి ఎర్రర్ క్రియేట్ అవ్వలేదు. సో 100 లాగిన్. ఓకే, ఓకే, సో రఫీక్ అనేది నేను సెలెక్ట్ చేశాను. పర్ఫెక్ట్. ఓకే, సో ఈ విధంగా మనం ఆల్రెడీ రాసుకున్నటువంటి ఫంక్షన్ని మనం టైం సేవ్ చేసుకోవడం కోసం తీసుకోవచ్చు. అండ్ కావాలనుకుంటే మీరు మళ్ళీ కూడా రాసుకోవచ్చు. చూడండి, మీరు లిస్ట్ బాక్స్లోని ఐటమ్ని సెలెక్ట్ చేసే కొద్దీ అది ఆటోమేటిక్గా దాని కరెస్పాండింగ్ వాల్యూస్ ఏవైతే ఉంటావో వాటిని ఇక్కడ పాపులేట్ చేస్తుంది. చూడండి, చూసారా? సో ఈ విధంగా మనం లిస్ట్ బాక్స్తో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ చాలా విషయాలు నేర్చుకున్నాం. అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి వీడియో ట్యుటోరియల్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కోసారి అర్థమైనట్లే ఉంటుంది కానీ మైండ్లో ప్రింట్ అయ్యే వరకు దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మనం ఫర్దర్ ట్యుటోరియల్స్లో ఏంటంటే ఇంకా బిగ్ అప్లికేషన్స్ రాయబోతున్నాం. ఓకే, మనం చాలా పెద్ద సాఫ్ట్వేర్స్ కూడా ఏ విధంగా రాయాలో తెలుగు కంప్యూటర్ వరల్డ్లో నేను మీకోసం ట్యుటోరియల్ మేక్ చేసి
అప్లోడ్ చేస్తాను. సో మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అంటే స్టెప్ బై స్టెప్ నేను చూపించేటువంటి ట్యుటోరియల్‌లో నేను చూపించేటువంటి విషయాలను మీరు అర్థం చేసుకునే క్యాపబిలిటీని మీరు పొంది ఉండాలి. అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకే. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. సో ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో అండ్ గూగుల్ ప్లస్‌లో మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియోస్. ప్లీజ్ షేర్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.